ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి? సాధనలు చిత్తశుద్ధి గావించుకోవటమే. ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్గానే మారిపోయింది. నడక పొల్యూషన్, మాట పొల్యూషన్, వినటం పొల్యూషన్, కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది. వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? చాలా పొరపాటు. మేము భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీడు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. ఎవరిని కూడా మోసం చేయకూడదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని. కనుకనే మీరు మోసం చేయకండి. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చేయాలి. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి. మాటలతో ఇది పనికిరాదు, చేతలతో పని చేయాలి. మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి. మనస్సు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు. ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. దీన్ని ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. ప్రయోజనం ఏమిటి? ఈ సాయి నామమును తీసుకొని సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. ఇది నాకు ఇష్టం లేదు. ఇలాంటి వారు భక్తులే కాదు, ఏ ఏ దేశాలకు వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు. చాలా తప్పు. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంను ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రము ప్రవేశించకూడదు. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. లేకపోతే నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. ఇలాంటి వానికి